cinema, people are liking the film, and mainly second half చాలా బాగుంది అంటున్నారు అందరూ. సో డెఫినెట్గా this is it's a clean and neat cinema ఇది. అండ్ అలాగే ఈ సినిమాలో విజువల్స్ కూడా ఇట్స్ వెరీ నైస్ విజువల్స్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎక్స్ట్రాడినరీగా వచ్చే విజువల్స్ అండి. యూఎస్ని చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా చూపించారు. సో డెఫినెట్గా మీరు ఈ సినిమా వరకు చూడాలంటే తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ. Well, generally for a film to be really good, the second half is supposed to be excellent always, and the graph of a film should always go up. And for Maru Charitra, the graph of this film goes up and up and up. So the second half of this film is really being loved by people, apart from the first half. And I'm lucky that I'm part of the second half, and my character is there in that. And the audiences and the critics, everybody has loved that character a lot. And as well as Varun, Anita's and Adarsh's characters. And basically there are a lot of whistles and claps that we can hear in the second half. And so from the first to the second, the film's graph just goes up. So that's what I'd like to say. సినిమా అండర్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు మా సినిమా ఈ ప్రోగ్రెస్కి వచ్చింది, సినిమా రిలీజ్ చేయబోతున్నాము, ఆడియో రిలీజ్ చేయబోతున్నాం అని ప్రేక్షకులకు చెప్పడానికి ప్రెస్ మీట్లు పెడతాం. రిలీజ్ తర్వాత కొన్ని సినిమాలకు డబ్బా కొట్టుకోవడానికి, అంటే మా సినిమా అలా ఉంది ఇలా ఉంది లేకున్నా కొన్ని పబ్లిసిటీ గురించి చేస్తాం. నిజంగా నేను ఈరోజు నా సినిమా గురించి నేను ఫీల్ అవుతున్నాను. అంటే ఒక సక్సెస్ గ్రాఫ్లో వెళ్తున్న మా సంస్థకి ఒక ఎక్స్పెరిమెంటల్గా మరో చరిత్ర సినిమా తీసినప్పుడు మొదటి రోజు నుంచి ఈరోజు థర్డ్ డే, ఫస్ట్ డే సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూస్, మీడియా సైడ్ నుంచి ఉండే రివ్యూస్. సో ఒక పర్సన్కి తనకు నచ్చితే దానికి నచ్చిందని రాస్తాడు, నచ్చకపోతే దానికి నచ్చలేదని రాస్తాడు, తప్పులేదు. ఇండస్ట్రీ మామూలు అన్ని సినిమాలకు ఉన్నట్లే ఇండస్ట్రీ నుంచి టోటల్ నెగిటివ్ టాక్. సో నేను ప్రిపేర్ అయ్యాను. బట్ మార్నింగ్ షో నేను థియేటర్లో చూస్తున్నప్పుడు ఆడిటోరియం దగ్గరికి వెళ్ళినట్టు ఆడిటోరియం ఈజ్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఫస్ట్ హాఫ్ ఊర్వశి గారి క్యారెక్టర్, జానకి గారి క్యారెక్టర్, హీరో మదర్ క్యారెక్టర్ అన్నిటికీ ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే మేము స్క్రిప్ట్లో అనుకున్నామో ఇక్కడ నవ్వుతారు, ఇక్కడ ఫీల్ అవుతారు. అలాగే ఇంటర్వెల్ సీన్లో డెఫినెట్గా ఇక్కడ క్లాప్స్ పడతాయి అనుకున్న దగ్గర ఇస్ అ గుడ్ రెస్పాన్స్. సెకండ్ హాఫ్ అలాగే మేము ఎక్కడెక్కడైతే స్క్రిప్ట్లో అనుకున్నామో అన్నిటి దగ్గర బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మార్నింగ్ షో చూసిన తర్వాత ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో, ఎస్ మా తప్పు సినిమా తీయలేదు, ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం తీసుకొని వీఆర్ ప్రూవ్. బట్ ఆ రోజంతా ప్రిపేర్డ్ మైండ్ సెట్. ఇప్పటివరకు ఒక ఫోన్ కాల్ రాలేదంటే టోటల్ మనము అనుకున్న దానికి రివర్స్లో ఇండస్ట్రీ నుంచి కానీ రివ్యూస్ దగ్గర నుంచి వస్తుందని ఫిక్స్ అయిపోయాం. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల. అది కూడా ఎలా నేను ఫిక్స్ అయ్యానంటే, నాకు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో నుంచి వచ్చాను కాబట్టి ఒక సినిమాకు ఎక్కడి నుంచి ఎలాంటి టాక్ వస్తుంది, అల్టిమేట్ ఎక్కడ మనకు రిజల్ట్ వస్తుంది, అల్టిమేట్ నమ్మేది ఆడియన్స్. ఎవరం రాసినా, ఎవరు నెగిటివ్గా క్యారీ చేసినా అల్టిమేట్ ప్రేక్షకుడికి నచ్చితేనే సినిమా చూస్తాడు. మొదటి రోజు అయిపోయింది. హార్డ్లో ఒక 3 కాల్స్ నేను రిసీవ్ చేసుకున్నాను. బట్ ఎక్కడో నా మైండ్లో మొత్తం డివైడ్ టాక్ ఉంది సినిమా మీద. ఇప్పటికీ స్టిల్ డివైడ్ టాక్గానే మాట్లాడుతున్నాను. ఎక్కడో కొంతమంది ఎవరో ఒక వ్యక్తి విజయవాడ నుంచి ఫోన్ చేసి, సార్ ఇప్పుడు మీ సినిమా చూశాను, మా ఆటోమొబైల్ బిజినెస్లోకి సంబంధించిన ఆయన నంబర్ తీసుకొని ఫోన్ చేసి, అక్కడ నీలిమాల థియేటర్లో చూశాను సార్, సూపర్గా ఉంది సార్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ మామూలుగా ఉంది. ఓకే, ఏదైతే అనుకున్నాం అదే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి అలా కరీంనగర్ నుంచి ఒక ఫోన్ కాల్. అంటే ఏంటి, మనం కరెక్ట్ సినిమా తీసామా, తప్పు సినిమా తీసామా? తప్పు సినిమా తీసిన రోజు ఇంకా ఈ మీడియా ముందుకు రావడం, ప్రేక్షకులు మేము మంచి సినిమా తీసామని దిల్ రాజు చెప్పడం కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్. మా పైన ఒక నమ్మకం ఉంది ప్రేక్షకులకు, దిల్ రాజు సినిమా అంటే వస్తుంది. ఇంతకుముందు కూడా నేను 1-2 సాటిస్ఫాక్షన్ సినిమాలు తీయలే. కానీ ఎక్కడో ఈ సినిమా విషయంలో చిన్న పెయిన్గా ఉన్నాను. అంటే మన తప్పు సినిమా తీసినప్పుడు ఇంక అక్కర్లా ఈ సినిమాకి మన పబ్లిసిటీ గురించి ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి మీడియా ముందుకెళ్ళి మేము మంచి సినిమా తీసాము చూడండి అని చెప్పడం కరెక్ట్ కాదు. మంచి సినిమా తీసినప్పుడు ఈ సినిమా గురించి ఫైట్ చేయాలని యాక్చువల్ నేను అనుకున్న ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేయడానికి కూడా రీజన్ అది. కరెక్టా కాదా ఒక్కసారి రివ్యూ చూసుకున్న తర్వాతే మీడియా ముందుకు వెళ్ళాం. ఈరోజే ఎక్కడో మ్యాగజైన్లో సమ్ పేపర్స్లో అక్కడ 4 స్టార్ ఇచ్చారంట సినిమాకి. అదేంటి అంటే మీడియాలో కూడా స్ప్లిట్ ఉంది, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. సో దీన్ని ఈరోజు కంపల్సరీగా ప్రెస్ ముందుకు రావాలి,
అని నిర్ణయించుకుని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో డెఫినెట్గా నేను ఒకటే చెప్పగలుగుతాను, ఈ సినిమా మీద 100% డివైడ్ టాక్ అనేది క్యారీ అవుతుంది. దానికి రీజన్ ఓల్డ్ మరో చరిత్ర అయింటుంది. లేదు ఇప్పటివరకు మేము చేసిన ప్రమోషన్ వల్ల వచ్చిన హైప్ అయి ఉంటుంది. లేదు ఇండస్ట్రీ నుంచి ఉండే ఇంకో రకరకాలైన కారణాలు ఏంటి. సో ఇవన్నిటికీ ప్రేక్షకుడికి మేము ఫస్ట్ డే చూసిన వాళ్ళకి కానీ ఇప్పటికీ కొంతమంది డివైడ్గా మాట్లాడుతున్న వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, ఒక సినిమా అందరికీ నచ్చాలనేది లేదు. ఇండస్ట్రీలో చాలా 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 సినిమాలు ఉన్నాయి. 30% ఓపెనింగ్ నుంచి స్టార్ట్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. అసలు ఏమీ బాగలేదు, సినిమా బాగలేదంటే క్యారీ అయిన తర్వాత సెకండ్ వీక్ డెవలప్ అయిన సినిమాలు ఉన్నాయి. ఎస్టాబ్లిష్ అయ్యి 100 days ఆడిన సినిమాలు ఉన్నాయి. స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ డెఫినెట్ మరో చరిత్ర అనేది ఒక మంచి సినిమా, తప్పు సినిమా కానే కాదు. ఎంటర్టైన్మెంట్ సైడ్ ఫస్ట్ హాఫ్లో కావాల్సిన అన్నీ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ హాఫ్ అనేది ఈజ్ నాట్ అప్ టు ద మార్క్, బట్ సెకండ్ హాఫ్ అనేది ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఫిలిం. ఈరోజు కావాల్సిన జనరేషన్కి పర్ఫెక్ట్ ఫిలిం. ఫ్యామిలీ ఆడియన్స్తో వెళ్ళి ప్రశాంతంగా ప్లెజెంట్గా చూడాల్సిన సినిమా. ఇట్స్ నాట్ వల్గారిటీ, డబుల్ మీనింగ్లో ఇంకొక కమర్షియల్ యాంగిల్స్ అని కానీ ఏం లేకుండా ఒకటి ఎలా ఉండాలో అలా చేసాం. సో బేసికలీ అమెరికాలో తీసాం. ఇది టోటల్లీ ఈజ్ ఎ విజువల్ ట్రీట్. చాలామంది చెప్పారు ఇప్పటికీ ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అండి, కెమెరామెన్ ఇరగదీశాడండి, కానీ మళ్ళీ కానీ అని ఎక్కడో చిన్న అన్సాటిస్ఫాక్షన్. విజువల్స్ బాగున్నాయని చెప్తున్నారు, సెకండ్ హాఫ్ బాగుందని చెప్తున్నారు, ఫైనల్గా ఏదో చిన్న అన్సాటిస్ఫాక్షన్. సో డెఫినెట్గా ప్రేక్షకులకు చెప్పేది నేను ఒకటే, మరో చరిత్ర అనే సినిమా దీనికోసం 2.5 గంటలు మీరు టైం స్పెండ్ చేయండి. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. నేను ఇప్పుడు చెప్పింది చెప్పినట్టుగా మీకు సినిమాలో ఉంటుంది. సో డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా మా సంస్థ నుంచి ఏదైనా తప్పు సినిమా వస్తే, తప్పు సినిమా తీశారని అందరూ ఇంకా యునానిమస్గా మీరు తీసిన చెత్త సినిమా అని నాకు నిజంగా క్యారీ అవుతే నేను మీడియా ముందుకు వచ్చి కానీ ప్రేక్షకులకు మా సినిమా బాగా తీసాము చూడండి నేను అప్పుడు చెప్పను. అంటే నేను జెన్యూన్గా ఉండాలనేది నా ఫీలింగ్. హీరో హీరోయిన్స్ ఈ సినిమా అమెరికాలో తీయాలి. దాని గురించి డైరెక్టర్కి అమెరికా సిటిజన్స్ కావాలి. అందరు ఆర్టిస్టులకు వీసాల గురించి సబ్మిట్ చేసాం, రిజెక్ట్ అయ్యాయి. బట్ ఈ సినిమా తీయాలనుకుంది అమెరికాలో కాబట్టి అమెరికాలో తీయాలి. సందేశ్కి ఆల్రెడీ ఉంది, అక్కడ అమ్మాయినే సెలెక్ట్ చేసుకున్నాడు. దాని మీద వల్ల మేజర్ కాంట్రవర్సీ. అంటే పర్ఫెక్ట్ పేరుని పెట్టుకోలేకపోయారు అనేది ఎక్కువ మట్టుకు మాకు వస్తున్న. బట్ ఆ సినిమాని మేము అమెరికాలో తీయాలన్నప్పుడు మాకు కావాల్సిన విధంగానే చేసాం. మేబీ ఆ యాంగిల్లో ఏదైనా మేము తప్పు చేసాము. సో ఎవ్రీథింగ్ నేను జెన్యున్గా మాట్లాడాలనుకునే నేను మీడియా ముందుకు వచ్చాను. సో ప్రేక్షకులకు నేను చెప్పేది ఒకటే, నేను చెప్పింది చెప్పినట్లుగా సినిమాలో ఉంటుంది. మంచి సినిమా అయితే ఎంకరేజ్ చేయండి. నిజంగా నేను చెప్పిన తర్వాత కూడా ఆ సినిమాలో లేకుంటే దయచేసి చూడొద్దు. ఎందుకంటే బాగాలేకుండా మీరు చూడరు, మీ టైం స్పెండ్ చేయరు, మీ డబ్బు స్పెండ్ చేయరు. బాగుంటేనే మీకు నచ్చితే మీరు నలుగురు చెప్పండి, నచ్చకుంటే అలాగే చెప్పండి నలుగురు. అప్పుడు డిసైడ్ అవుతాం, ఓకే మనం తీసింది కరెక్ట్ సినిమా కాదని. థ్యాంక్ యూ. నేను ముందు చెప్పిన పాయింట్ ఉంది, సినిమాని ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. ఆ సినిమా హిట్టా కాదా అనేది ఎప్పుడు డిసైడ్ చేస్తామంటే ఇండస్ట్రీ కానీ ఎవరైనా కానీ రెవెన్యూ. మరో చరిత్ర రిలీజ్ అయ్యే రోజు 3rd డే IPL మ్యాచెస్ జరుగుతున్నాయి. యూత్ అక్కడే ఉన్నారు. 10th క్లాస్ ఇంటర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, యూత్ అక్కడే ఉన్నారు. కానీ మరో చరిత్ర స్టిల్ ఇవాళ ఏ క్లాస్ స్టేషన్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 80 to 90% కలెక్షన్స్ ఎందుకున్నాయి. సినిమా బాగాలేకుంటే యూత్ అందరు బిజీగా ఉన్నారు, ఎవరు ఖాళీగా లేరు అక్కడ. అయినా 80 to 90% ఇవాళ రెవెన్యూ ఉందంటే నాకు డెఫినెట్గా ఎక్కడో ఈ సినిమా ఆడాలి, మంచి సినిమా ఆడుతుంది. సో ఇది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత IPL అయిపోయిన తర్వాత ఇది పెరిగే సినిమా, ప్రేక్షకులకు నచ్చే సినిమా అనేది నా ఫీలింగ్. థ్యాంక్ యూ.